మన కర్యావు కోడదోళ్ళెట్టేసాయి నాన్నగారు. ఏమిటి నాయన? మన కర్యావు ఎల్లావు కోడదోళ్ళెట్టినయా? అవును నాన్నగారు. అంతేకాదు నాన్నగారు, మన కుంటియావు కాలు కట్టు ఓడదీయగానే మందలోకి చెంగున గంతులేసి ఉరికింది నాన్నగారు. ఏమిటి నాయన? కాలు కట్టు ఊడదీసి లేపితేనే లేవని మన కుంటియావు కట్టు ఊడదీయగానే చెంగుని వెళ్తుందా? అవును నాన్నగారు. ఈ వార్త ఎన్నంతనే నా మనసు ఆనందముతో ఉప్పొంగిపోతుంది నాయన, ఉప్పొంగిపోతుంది. తమ్ముడేడి? లోన పొలం వెళ్ళి వచ్చాడు కదయ్యా, భోంచేస్తున్నాడు. సరే తమ్ముడు. అమ్మా లక్ష్మీ తిరుపతాంబా, నీవు నా ఇంట్లో కాలు పెట్టకముందే నీ శుభములు తెలియచేస్తున్నావా తల్లి? నీవు నా ఇంట్లో కాలు పెట్టినతో ఈ ఇల్లు పాడి పంటలతో ధనధాన్యములతో భోగభాగ్యములతో తుల్లతూగిపోతుంది తల్లి, తుల్లతూగిపోతుంది. అంతియే కాదు నిధి పేరుతో ఈ కాకాని వారి వంశకీర్తులు ఈ ధరణిపై శాశ్వతముగా నిలిచిపోతుంది తల్లి, శాశ్వతముగా నిలిచిపోతుంది. స్వామి వెంకటేశ్వర శ్రీనివాస, నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో శ్రీనివాస, నమో దేవదేవా, నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో శ్రీనివాస,
ఒరా ఏయ్, నేను అడిగింది నువ్వు చెప్పేది ఏంది? ఆ ఏ ఊరు మీదే? మాదే ఆ, తెనాలి పక్కన రామలింగపాడు. ఇదే తెనాలి పక్కన రామలింగపాడు. రామలింగాయ పాడా? ఆ, ఏంది సంగతి? ఏంది వ్యవహారం? ఆడుకొచ్చా? మన లక్ష్మీ తిరోధమ్మ శివరామయ్య కూతురు పెళ్ళి పతాణం తీసుకొచ్చా. పతానం తీసుకొచ్చావా? ఆ, ఉప్పన్నాన్ని చెప్పడానికి కూడా వచ్చాను. ఆ? ఉప్పన్నాన్ని చెప్పడానికి కూడా వచ్చాను. ఆహా, ఏ? మా శివరామయ్య అంటే ఈ ఎకరాల ఆసామే. ఆ, ఏందనుకున్నావు మరి? ఆహా, ఆయన కూతురు లక్ష్మీ తిరోధమ్మ ఆ, మన కాకానికి ఇష్టే కొడుకు గోబీకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు ఆ కాపా. సరే, అది చెప్పడానికి వచ్చాను. చెప్పడానికి వచ్చావా? ఆ, ఆహా, నీకు పెళ్ళేది పిల్లకాయల వ్యవహారం అంతా చూస్తావా? ఆ, ఆ? చెబుతాగా. చెప్పు. ఆ, ముందు మా నాయనమ్మ ఏ పని చేయాలన్నా మా ఎలవేలు కిట్టమ్మని తలుచుకోమంది. ఎవరినే? కిట్టమ్మని. కిట్టం మంది తలుచుకోమందా? ఆ, తలుచుకో. బాదు నాలుగు ఇట్లా ఆరు బాదు మూడిట్ల నాలుగు బాదు నాలుగు ఇట్లా ఆరు పోయినా పరంగ వర్తి కిట్టమాగో పాల పాల కిట్టమాగో పాల పాల కాలకు కమ్మలు పెట్టి కాలకు కమ్మలు పెట్టి చౌరాకు మెట్లు పెట్టి కాలకు కమ్మలు పెట్టి భజనంద కుమార రారా కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా ఎచ్చాడు గోచి కింద బల్ల మొక్క తాకుకుంటే ఎచ్చాడు గోచి కింద బల్ల మొక్క తాకుకుంటే తాని రావుడి కిట్టమ్మా గోపాల అయిపోయిందా? అయిపోయింది. ఆ టైం లగ్గం టైం అయిందంట కానీ వాళ్ళని పోయి త్వరగా తీసుకొని పెళ్లి పెట్టలకు సిద్ధం చేయపో. పిల్లోడిని పిల్లని తీసుకొచ్చి పెళ్లిపేటలు కదా అవి చూడరా, పెళ్లి పనులు చూడరా. కొడుకు కర్ర పట్టుకొచ్చి అవి ఆడితో బొంగు బొంగు తెచ్చు రాకూడదు.
వచ్చేది? ఏమే చంద్ర అరే పిలవరా చంద్ర అని పిలవరా ఏయ్, ఆ మైక్ ఇటు లోపలికి. పంతులు గారికి మైకి, పంతులు గారికి మైకి. నాయనా శ్రమయ్య గారు రండి, పక్కన నిలబడండి, అమ్మాయి పక్కన నిలబడండి. గురువు గారు రోజు లగ్నాలు చేసి మాకు కలిసి వచ్చింది, అందుకని నేను జాగ్రత్త చేస్తున్నా, మీరు చూస్తా ఉండండి. శుక్లం వరదం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నభుజనం జాయే సర్వజ్ఞోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ శ్రీపదేశ్వరామి. ఓం కేశవ స్వహ, ఓం నారాయణ స్వహ. ధనమిట ఓం కేశవ స్వహ, ఓం నారాయణ స్వహ, ఓం మాధవ స్వహ, ఓం గోవిందాయ నమః, ఓం అజయ నమః, ఓం అజయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం నమో భూతపీఠాయ ఓం తత్స ఓం జన ఓం వరద ఓం సత్యవిర్గో ఓసి. అయ్యా కంకణం తీయలే, కంకణం తీయండి. అయ్యా బాస్కాలు కట్టుండయా, అయ్యా కంకణాలు కట్టుండి. ఓం స్వహ, ఓం స్వహ, ఓం నారాయణ స్వహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణు నమః, ఓం మత్స్యోదాయ నమః, ఓం వామనాయ నమః, ఓం త్రికాయ నమః. అయ్యా గోపయ్య గారు, అమ్మ లక్ష్మీకరమ్మ గారు, గణపతి పూజ చేసుకుని మీరు. విశ్వేశ్వర నమః, పద్మనాభ నమః, దామోదర నమః, సంకర్షణ నమః, అజోక్ష నమః, నార్శవాయ నమః, అస్తాయ నమః, జనాజయ నమః, ఉపేంద్ర నమః, ఓరయ నమః, ఓ శ్రీకృష్ణాయ నమః. దండం పెట్టుకోండియా. అయ్యా పెనుగుద్ది దండలో అక్షింతలు పంచండి, ముందు బాస్కుని తీసుకోండి. మైక్ ఒక రెడ్డి పంతులు గారు, నీ గాత్రం దెబ్బతిన్నట్టుంది, నీ గాత్రం దెబ్బతింది. మైక్ ఒక రెడ్డి. అమ్మా సంకల్పం చేసుకోండి గోపయ్య గారు. ఓం కేశవాయ స్వహ, మాయాయ స్వహ, గోవిందాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, అర్హే శ్రీ కృష్ణాయ నమః. అక్షంతలు రెండు తీసుకొని ముక్కు కాడ పెట్టుకోండి. ఓం ఉత్తిష్టంతు భూత విజాజాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః, ఓం భువః, ఓం సవః, ఓం మః, ఓం జనః, ఓం తపః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః. కంకణధారణ సమర్పయామి. గోపి గారు కంకణం కట్టించండి. మైక్. శుక్లాం భరధరం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య వివాహ సమయే, వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ వివాహ సమయే, శ్రీరామచంద్రమూర్తి సీతామ తల్లి వివాహ సమయే, వేడికొండల వెంకటేశ్వర స్వామి పద్మావతి కళ్యాణ సమయే. అక్షంతలు తీసుకొని అమ్మ చంద్రమ అందరూ పెట్టారా?
ఇక్కడికి వచ్చిన భక్త మహాశయులు, ఆ తిరుపతమ్మ తల్లి అమ్మవారి భక్తులందరూ కూడా ఈ యొక్క నాటక సందర్భముగా అమ్మవారి గోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. కనులార వీక్షించి తిలకించి ఆ కళ్యాణ సమయమును చూసి ఆ తల్లి కృపకు గోపాల స్వామి కృపకు పాత్రలవుతారని మరీ కోరి ప్రార్థించుతున్నాము. అయ్యా నాయన గోపాల స్వామి, ఆ తాళిబొట్టు తీసుకొని ప్రజలందరికీ ఒక్కసారి చూసి ఇంకొక 5 నిమిషముల్లో మాంగళ్య ధారణ జరగబోతున్నది. లేచి నిల్చొని ప్రదక్షిణ. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ వివాహ సమయే, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ వివాహ సమయ వీరబ్రహ్మేంద్ర స్వామి గోవింద మామ వివాహ సమయే, శ్రీరామచంద్రమూర్తి సీతామ తల్లి వివాహ సమయే, శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి కళ్యాణ సమయ మాంగళ్య ధారణ సమర్పయామి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే వస్త్రాభసవగే త్వమేవ శరణం మమ మాంగళ్య ధారణ సమర్పయామి. అయ్యా మీరు కూర్చోండి, ఒకసారి దండలు మార్చుకోండి. అక్కడ చెప్తా ఉన్నాను అమ్మ, కూర్చున్నాక అందరూ ఎదురు వాళ్ళ జత కూర్చుంటారు. అయ్యా శివరామయ్య గారు, రంగమామ దంపతులు మీరు ఇరువురు కలిసి అక్షంతలు వడ్డించండి, వారి యొక్క శిరస్సును వడ్డించండి. తదుపరి కృష్ణయ్య వెంకమాంబ. అమ్మమ్మ ఉండండి చదువు. తదుపరి మల్లయ్య చంద్ర. తదుపరి పాపమాంబ అక్షంతలు వడ్డించండి. ఇక తర్వాత అక్షంతలు ఎవరన్నా ఉంటే అందరూ కూడా వాళ్ళ శిరస్సును తల్లమని ప్రార్థించున్నాం. ఇక తలంబరాల కార్యక్రమం జరుగుతున్నది అమ్మవారిది. ఆ తలంబరాల కార్యక్రమాలు కూడా చూసి కనులార వీక్షించవలసిందిగా కోరుతున్నది. వచ్చిన భక్తులందరూ కూడా భోజనాలు చక్కగా పెట్టి ఉన్నారు ఈ యొక్క నాటక సందర్భముగా. అలాగే ఈ యొక్క నాటక సందర్భముగా అమ్మవారి కళ్యాణం జరిగినది కనుక శివరామయ్య గారు అమ్మాయి గారు కట్న కానుకల విషయం సభాముఖంగా తెలియజేయమని కోరుతున్నాము. నాకు గల ఏకైక కుమార్తె, నా సర్వదాస్తి మొత్తం నా తిరుపతమ్మదే కదా. శుభం. ఆయనను సందర్భముగా మా అల్లుడిని ఆశీర్వదించి ఈ బంగారు కణయమును బహుకరించు. శుభం. సువర్ణ కంకణ ధారణ సమర్పయామి. అయ్యా కృష్ణయ్య గారు, అమ్మాయికి ఏదో వడ్రాణం చేపిస్తానన్నారంటగా, మీరు అమ్మాయికి కొలతలు